ఆలోచనలు చేయాలి, ఒక నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయం తీసుకునేటువంటి ఒక హక్కు రావాలంటే కనీసము 18 సంవత్సరాల వయసు గడిచి ఉండాలి. మరి ఆనాడు 14 ఏళ్లకే భారత స్వాతంత్రోద్యమంలో పాల్గొనడం, విప్లవ నాయకుల యొక్క రచనలకు ప్రభావితం అవ్వడం, భారత స్వాతంత్రోద్యమంలో తను ఒక విప్లవకారిగా మారడం అనేది 14 ఏళ్లలోపు జరగడం అంటే ఆనాటి పిల్లల్లో ఉన్నటువంటి పరిపక్వత ఏ స్థాయిలో ఉందో మనకు అర్థమయ్యే ఉంటుంది. సో అలాంటి నాయకులు చాలా మృదుగా ఉంటారు. మన భారతదేశంలో ఎంతో మంది నాయకులను చూస్తాము. వారందరిలో భగత్ సింగ్ ఒకరైనప్పటికీ కూడా భగత్ సింగ్ ఆనాడు, ఈనాడు, నేడు, రేపు ఎప్పుడూ కూడా ఈ దేశానికి యువకుడే. ఎందుకు నేను ఆ మాట చెప్పగలుగుతున్నానంటే అతి తక్కువ వయస్సులో గురితీయబడి, అతి తక్కువ వయస్సులో దేశం కోసం, స్వాతంత్రం కోసం పోరాటం చేయబడినటువంటి వారిలో భగత్ సింగ్ లాంటి వారు, యువకులైనటువంటి వారు వేరొకరు ఉన్నారని నేనైతే అనుకోవట్లేదు నా పరిజ్ఞానం. అంతేకాకుండా ఈ 14 సంవత్సరాల వయస్సులోనే అతను 1925వ సంవత్సరంలో ఎప్పుడైతే తాను విదేశీ వస్త్రాలను బహిష్కరణ చేశాడో ఆ వెనువెంటనే ఏం చేశాడంటే నౌజవాన్ భారత్ సభ అనేటువంటి యువజన సంఘాన్ని ఏర్పాటు చేసి అనేక మంది యువకులను సమకూర్చి బ్రిటిష్ పాలనా వ్యవస్థను వ్యతిరేకిస్తూ ప్రజలను చైతన్యపరిచేటువంటి కార్యక్రమాలను చేపట్టాడు. నేనేమనుకుంటున్నానంటే నేటి తరం యువకులు స్థాపిస్తున్నటువంటి యువజన సంఘాలన్నీ కూడా ఆనాడు భగత్ సింగ్ స్థాపించినటువంటి యువజన సంఘాల ఆదర్శమే నేను అనుకుంటున్నాను. సరే, నేటి తరం యువకుల యొక్క ప్రయాణాలు విభిన్నంగా ఉండొచ్చు, కానీ యువకులంతా కూడా ఒక యువజన సంఘాన్ని ఏర్పాటు చేసుకోవాలి. దేశం కోసం, రాష్ట్రం కోసం, స్వతంత్రం కోసం లేదా హక్కుల కోసం మనమందరం కూడా యువకులుగా ఒక సమూహంగా ఏర్పడి మనకంటే వయస్సులో పెద్దవారికి లేదా మనకంటే వయస్సులో తక్కువ వారికి, అంటే అనేక రకాలైనటువంటి వర్గాల వారికి మనం అవగాహనను యువకులుగానే కల్పించాలనేటువంటి ఆ ఆలోచనను ఆనాడే కల్పించి స్వతంత్రోద్యమంలో పాల్గొని నేను కూడా అలాంటి యువజన సంఘాలు కొనసాగడానికి ఒక పునాదిని భగత్ సింగ్ ఆనాడే చేయడం జరిగిందనేది నా వ్యక్తిగత అభిప్రాయం. అలాగే సో బాల్యంలోనే విప్లవాత్మకం అనేటువంటి భగత్ సింగ్ అంతట్లో ఆగకుండా సో తన తాత అర్జున్ సింగ్, తండ్రి కిషన్ సింగ్ మరియు మేనమామలు అజిత్ సింగ్ వీరితో పాటు స్వాతంత్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొనేవారు. సో తను 1907లో పుట్టినప్పటికీ 1919లో జరిగినటువంటి జలియన్వాలా బాగ్ ఊచుకోవడానికి చాలా ప్రభావితులయ్యాడు. అంటే తన బాల్యంలో జరిగినటువంటి ఆ సంఘటన గురించి తెలుసుకున్నటువంటి భగత్ సింగ్ జలియన్వాలా బాగ్ ప్రాంతానికి వెళ్ళి స్వతంత్రం కోసం పోరాడిన నాయకుల యొక్క రక్తపు మార్గంతో కలిసినటువంటి ఆ నేలను దాడి తన చేతిలోకి దేశ నాయకుల యొక్క త్యాగాలతో, వాళ్ళ ప్రాణత్యాగాలతో కలిసినటువంటి ఆ నేల యొక్క మట్టిని తీసుకొని తన పిడికిలోకి తీసుకొని చూపిస్తూ నేను నా ఆజన్మాంతము ఈ దేశం కోసమే పోరాటం చేస్తానని తన పిడికిలెత్తి చూపించి ప్రేరణ పొందాడు. భారతదేశ ప్రజలందరికీ కూడా ఒక విప్లవాత్మకమైనటువంటి ఉత్సాహాన్ని ప్రేరేపించాడు భగత్ సింగ్. అంటే నేటికి మనము జలియన్వాలా బాగ్ ఘటన గురించి చదువుతున్నాము, మాట్లాడుతున్నాము, వింటున్నాము. కానీ ఒక 14 ఏళ్ల వయస్సు కలిగినటువంటి యువకుడు కూడా కాదు నేటి సమాజంలో, ఆనాటి సమాజంలో యువకుడుగా ఉండగలిగాడు. మరి పసిపిల్లాడిగా ఉన్నటువంటి ఈ భగత్ సింగ్ రక్తపు మడుగులతో కలిసినటువంటి ఆ నేలకెళ్ళి ప్రేరేపితుడయ్యి ఆ రక్తపు మడుగులతో కలిసిన నేల యొక్క మట్టిని తీసుకొని నేను దేశం కోసమే పనిచేస్తాను అని చాటి చెప్పడం అనేది నేటి యువతరానికి కానీ అది సాధ్యమయ్యేటువంటి కాదు. ఒకవేళ సాధ్యమైనా కానీ ఆ స్థాయిలో సాధ్యమయ్యేది కాదనేది నా అభిప్రాయం. ఎందుకంటే యువతతో నేను అనేక కార్యక్రమాలను వహిస్తున్నాను. యువకుల యొక్క అభిప్రాయాలు, యువకుల యొక్క అభివృద్ధులు, యువకుల యొక్క పోకడలు
కాలానుగుణంగా మారుతూ ఉంటాయి, భిన్నంగా ఉంటాయి. ఆ భిన్నమైనటువంటి పరిస్థితులను మనం పరిశీలిస్తూ ఉంటే ఒకప్పటి యువకులు నడిచిన మార్గము యువత నడుస్తున్నటువంటి మార్గంలో అనేక వ్యత్యాసాలు ఉన్నాయి. కారకమైన వ్యత్యాసాలు చెప్పడం సహజమే, కానీ మన ఊహ కందనటువంటి వ్యత్యాసాలు ఉన్నాయి. కాబట్టి నేడు మనము మన కుటుంబాన్ని, మన ఉద్యోగాలను చూసుకుంటుంది ఇంకా సమాజం కోసం ఆలోచిస్తూ ఈ వేదికల పైన సమావేశం అవుతున్నాము. అంటే ఒకప్పటి పరిస్థితుల్లో అనుగుణంగా నడిచేటువంటి యువత నేటి పరిస్థితులకు అనుగుణంగా క్రమశిక్షణగా నడిచేటువంటి వారు ఉంటే మనలాంటి వ్యక్తుల యొక్క అవసరము, మీలాంటి వ్యక్తుల యొక్క అవసరము కొంత తక్కువగానే ఉండేమో. ఈ రోజు దాని అవసరం ఎక్కువైంది అంటే అక్కడ వ్యత్యాసం అనేది నా అభిప్రాయం. అలాగే సో భగత్ సింగ్ కుటుంబ సభ్యులు భగత్ సింగ్ దగ్గరికి ఒక ప్రస్తావన తీసుకెళ్లారు. ఏంటి ఆ ప్రస్తావన అంటే 14 ఏళ్ల యువకుడు దేశం కోసం పోరాడతానని, తన మేనమామలు తన తండ్రి యొక్క వారసత్వాన్ని తీసుకుంటానని, స్వాతంత్రోద్యమంలో నేను పాల్గొంటానని, విరోచితమైనటువంటి పోరాటం చేస్తానని ప్రకటన చేస్తున్నాడు. దేశం కోసం పాటుపడము బాగానే ఉంది, కానీ తన యొక్క వ్యక్తిగతమైనటువంటి కుటుంబం కూడా ఉండాలని వివాహ సంబంధ విషయాలను భగత్ సింగ్ దృష్టికి కుటుంబ సభ్యులందరూ తీసుకెళ్లగా దాన్ని చాలా అంటే అక్కడ ఏ పదాలు ఉపయోగించాలో నేను మీతో ఈ సందర్భంగా వ్యక్తపరచలేకపోతున్నాను, కానీ చాలా స్పష్టంగా తన నిర్ణయాన్ని కుటుంబ సభ్యులకు ప్రకటించాడు. నేను ఈ భూమి పైన ఉన్నానంటే దేశానికి స్వతంత్రం సాధించడానికి మాత్రమే ఉన్నాను. నా పెళ్లి స్వాతంత్రంతోనే జరుగుతుంది, నా పెళ్లి స్వాతంత్రంతోనే జరుగుతుంది. ఆ జన్మాంతం నేను ఈ దేశ స్వాతంత్రం కోసమే పోరాడతానని ప్రకటించి ఇదాక మనం వీడియోలో గమనించాము. అంటే తన కుటుంబ సభ్యులని నేరుగా తెలియజేస్తే అంగీకరించాలని ఒక ఉత్తరం రూపంలో తన అభిప్రాయాన్ని తెలియపరిచి ఇంటి నుండి పారిపోయి కాన్పూర్ వెళ్ళిపోయాడు. సో కాన్పూర్ వెళ్ళి అక్కడి నుంచి తన జీవిత లక్ష్య సాధన కోసము భారత స్వాతంత్రోద్యమానికి చాలా కఠినంగా పనిచేయడము మనం అందరం చూసుకున్నాము. సో భగత్ సింగ్ పోరాటం అంతా కూడా భారతదేశ స్వాతంత్రం కోసమే జరిగింది అనడంలో అతిశయం లేదు. భగత్ సింగ్ స్వాతంత్ర పోరాటంలో అత్యంత ప్రభావశీలమైనటువంటి విప్లవ యోధుడుగా మారిపోయాడు. ఆయన పోరాటం 3 దశల్లో జరిగింది. ఒకటి ప్రారంభ దశగా పేర్కొంటూ ఉన్నాము 1919 నుండి 1925 వరకు జరిగినటువంటి పోరాటాన్ని. ఈ మధ్య కాలంలో అంటే 1919 నుండి 1925 వరకు జరిగినటువంటి పోరాటంలో ఒకటి 1919లో జరిగినటువంటి జలియన్ వాలాబాగ్ హత్యాకాండ పైన భగత్ సింగ్ ప్రభావం అవ్వడం ఒకటైతే, అలాగే 1920లో సహాయ నిరాకరణ ఉద్యమంలో గాంధీ పాల్గొన్నాడు. సో 1922లో గాంధీ వెనక్కి తగ్గడంతో భగత్ సింగ్ విప్లవ మార్గాన్ని ఎంచుకున్నాడు. 1920లో సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభమైంది. 22లో మహాత్మా గాంధీ వెనక్కి తగ్గడంతో భగత్ సింగ్ ఆలోచనలో పడినాడు. మనము స్వాతంత్రాన్ని సాధించాలంటే విప్లవ మార్గాన్ని ఎంచుకోవాలి, విప్లవ మార్గంలోనే నేను ఈ దేశానికి స్వతంత్రం సాధించగలను అని ప్రగాఢంగా విశ్వసించి తన విప్లవ మార్గాన్ని మార్చుకొని పోరాటంలోకి దిగడము జరిగింది. సో 1925లో నవజవాన్ భారత్ సభ అనేటువంటి యువజన సంఘాన్ని స్థాపించాలని మనం ఇందాకే ప్రస్తావించుకున్నాము. స్థాపించినటువంటి ఈ నవజవాన్ యువజన సంఘం ఆధ్వర్యంలో భారత యువతను మొత్తం కూడా ప్రభావితం చేయడం ప్రారంభించాడు. సో దీని అంతటినీ కూడా మనము భగత్ సింగ్ యొక్క పోరాట దశ యొక్క ప్రారంభంగా మనము పేర్కొనవచ్చు. అలాగే సో మలి దశగా రెండవ దశగా భగత్ సింగ్ యొక్క విప్లవ పోరాట దశను పరిశీలిస్తే 1928లో సైమన్ కమిషన్ వ్యతిరేక నిరసనలో లాలా లజపత్ రాయ్పై లాఠీ దాడి జరిగింది. ఆ ఘటనకు ప్రతీకారంగా జాన్ శాండర్స్ హత్య చేయబడ్డారు. హత్య చేసిన తరువాత 1929
ఢిల్లీలో అసెంబ్లీ బాంబు కుంభకోణం ఒకటి జరిగింది. అందులో భగత్ సింగ్ బతుకేశ్వర్ దత్ అసెంబ్లీలో బాంబులు విసిరారు. సో ఈ ఘటనలో ఉద్దేశపూర్వకంగా పోలీసులకు భగత్ సింగ్ లొంగిపోయి తన విప్లవ సిద్ధాంతాలను కోర్టులో ప్రచారం చేయడం ప్రారంభించాడు. అంటే చూడండి, ఒక యువకుడు బ్రిటిష్ కోర్టులోకి ప్రవేశించి దాడి చేసి ఉద్దేశపూర్వకంగా లొంగిపోయి బ్రిటిష్ కోర్టులోకి వచ్చి తన యొక్క విప్లవ సిద్ధాంతాలను కోర్టులో ప్రచారం చేయాలంటే ఎంత ధైర్య సాహసాలు కలిగి ఉన్నాడో మనం ఇంకా చర్చించాల్సిన అవసరం లేదు. ఎప్పుడో అది మన ఊహలకి చేరిపోయింది. చివరి దశకు వస్తే ఇది చాలా బాధాకరమైనటువంటి దశ. భారత స్వాతంత్రం కోసం పోరాటము ఎంతో మంది నాయకులు చేశారు. కానీ యువ నాయకుల్లో ముందుకు వచ్చినటువంటి ఈ భగత్ సింగ్ మనము కోల్పోవడం, అది ఉరి తీసినటువంటి దశ. 1929 నుండి 1930